కొత్త నిబంధనలో దశమ భాగం గురించి ఏం చెప్పబడిందంటే, మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచనంలో మీరు దశమభాగం ఇస్తున్నారు కానీ, ధర్మము, కరుణ, విశ్వాసం వదిలివేస్తున్నారు. ఇప్పుడు యేసు చెబుతున్నాడు. దశమభాగం అవసరం. కానీ హృదయంలో ప్రేమ, నీతి, విశ్వాసం కూడా ఉండాలి అని అంటున్నాడు. సో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు హృదయాన్ని చూసే దేవుడు అని చూపించాడు. ఇక్కడ దశమభాగం తప్పనిసరి అని కాకుండా ఇచ్చే మనసు మరియు నిజమైన ప్రేమపై ఎక్కువ దృష్టి పెట్టాడు. సో అధ్యాయం ఆ వచనం 23 అధ్యాయం 23 వచనంలో పరిశీలన మందలించాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు పరిశీలన మందలిస్తూ, మీరు నాకు దశమభాగాలు ఇస్తున్నారు కానీ న్యాయం, కరుణ, విశ్వాసం వంటి ముఖ్యమైన విషయాలు మీరు విడిచిపెట్టారు అంటున్నాడు ఇక్కడ. సో యేసు ఇక్కడ దశమభాగం తిరస్కరించలేదు కానీ హృదయ భావం లేకుండా ఇచ్చి దానిని వ్యర్థమని చెప్తున్నాడు. సో ఇదే మాటని మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయం 7 వచనంలో పౌలు చెప్తున్నాడు. ఏమని? ప్రతి మనిషి తన హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారమే ఇయ్యవలెను. బలవంతముగా గాని బాధతో గాని ఇవ్వవద్దు. దేవుడు ఆనందముతో ఇచ్చువాడిని ప్రేమించును. అంటే ఇప్పుడు ఆలోచించి ప్రేమతో కృతజ్ఞతతో ఇచ్చే మనసు దేవుడి దృష్టిలో ముఖ్యమైనది.